దాని సంగతి తరువాత ముందు నా చావు నాటకం ఎలా రక్తి కట్టిందో అది చెప్పు. నువ్వు చేస్తుంది తప్పు రాకేష్. అదేంటి ఇప్పుడు కొత్తగా మాట్లాడుతున్నావు? ఇద్దరం కలిసే నాటకం మొదలు పెట్టాం కదా. నేను కాదు, నువ్వు నాటకం మొదలు పెట్టావు. ఒక మంచి ఫ్యామిలీని నీకోసం కన్నీళ్లు పెట్టిస్తున్నావు. నేను చేస్తున్న పాపానికి ఏ శిక్ష వేసినా తప్పులేదు రాకేష్. ఏంటి వాళ్ళ కన్నీళ్లు చూసి మనసు మార్చుకున్నావా? నన్ను బాధ పెడితే భరిస్తాను, కానీ వాళ్ళ జోలికి వెళ్ళొద్దు రాకేష్. వాడు నన్నే బెదిరిస్తాడా? మనిద్దరి మధ్య వచ్చి పంచాయతీ పెడతాడా? వాడికి ఇంకా వణుకు పుట్టాలి, భయంతో అల్లాడిపోవాలి. నువ్వు అనుకున్నట్టుగా అన్ని జరుగుతాయి అనుకోవద్దు. జరుగుతాయి, జరగాలి. ఆల్రెడీ పూడ్చిపెట్టిన ప్లేస్ తవ్వారు తెలుసా? తవ్వితే మాత్రం అఖిల్ బయటపడతాడా? వాడికి ఉరి కన్ఫర్మ్. ఇప్పుడు నీ డ్రామాలన్నీ డబ్బు కోసమే కదా? ఆ డబ్బు నీకోసమే డార్లింగ్. మనిద్దరం హ్యాపీగా అబ్రాడ్కి వెళ్ళి సెటిల్ అవ్వాలి. ఈ ముంబైలో చాలని శాలరీతో బ్రతకలేం డార్లింగ్. అందుకే ఈ మాస్టర్ ప్లాన్. పోలీసుల ఇన్వెస్టిగేషన్ కాస్త చల్లబడ్డాక బ్లాక్ మెయిలింగ్ స్టార్ట్ చేస్తాను. 20 కోట్లు కావాలని అడుగుతాను. ఇస్తాడు కదా? ఇస్తాడు, కానీ అంత ఈజీ కాదు. నువ్వు నా పక్కనుంటే చాలు, అన్ని ఈజీనే డార్లింగ్. రాకేష్, నీకు కావాల్సింది డబ్బు, నేను కాదు. నువ్వే లేకపోతే నాకీ డబ్బెందుకు? నీ ప్రేమలో నిజాయితీ లేదని నాకు అర్థమైంది. దయచేసి డబ్బుతో నువ్వు సెటిల్ అయి నన్ను వదిలేయ్. నాకు డబ్బు కావాలి, నువ్వు కావాలి. నా ప్రేమ ఎలాంటిదైనా నువ్వు నాదానివి, చచ్చేదాకా నాదానివే. మనసు మార్చుకోను ముక్కలైంది అన్నావంటే నా గొంతు కోసుకొని చచ్చిపోతాను. నా చావుకి కారణం అఖిల్ అని వీడియో పెడతాను. నువ్వు అఖిల్ జైలుకి వెళ్తారు. షట్ అప్ రాకేష్, నేను వెళ్తాను. జాగ్రత్తగా వచ్చావు కదా? ఎవరికి ఎలాంటి అనుమానం రాలేదు. రేపటి నుంచి అసలు నాటకం మొదలు పెడతాను. వెళ్ళు. నిన్ను పోలీసులు విడిచిపెట్టారా? మరి మోహన్? బావా, మోహన్ ని పోలీసులు వదిలిపెట్టారా? తనకి శిక్ష తప్పదా బావా? అసలేమైందిరా అలా మౌనంగా ఉన్నావు? అమ్మా, నేను పాతిపెట్టిన రాకేష్ శవం చూపించమని పోలీసులు ఆ ప్లేస్ దగ్గరికి తీసుకెళ్లారు. కానీ అక్కడ శవం దొరకలేదు. పోలీసుల ముందు నేను మోహన్ నిజాయితీగా నేరం ఒప్పుకున్నాం. మేమేది దాచిపెట్టలేదు. అందుకే పోలీసులు నన్ను వదిలిపెట్టారు. కానీ నా మీద నిఘా పెడతారు. పోలీసులు ప్లాన్గానే నన్ను వదిలేశారమ్మా. మేము హత్య చేసిన తర్వాత ఏదో జరిగింది. ఇప్పుడు శవం దొరికితే మోహన్కి శిక్ష పడుతుంది కదా బావా? శిక్ష పడుతుంది.
హలో. గీతి గారా మాట్లాడేది? అవును, నేనే. మీరెవరు? నేను రాకేష్ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న సిఐని. సిఐ గారా? చెప్పండి సార్. గీతిక, సిఐ గారైతే స్పీకర్ ఆన్ చేయి. ఈ కేసు విషయంలో నేను మిమ్మల్ని ఇంటరాగేట్ చేయాలి. రాకేష్ లో లివింగ్ టుగెదర్ లో ఉన్నది మీరే కదా? అవును సిఐ గారు. సో ఈ హత్యలో మీ ప్రమేయం కూడా ఉన్నట్లు మాకు తెలిసింది. మీరు కూడా పోలీస్ స్టేషన్కి రావాలి. అలాగే సార్, వస్తాను. పోలీసులకి నీ మీద కూడా అనుమానం వచ్చింది గీతిక. అసలు తనను సేవ్ చేయడానికి వెళ్లే కదా బావ మోహన్లో ఇరుక్కుపోయింది. ఆ విషయం పోలీసులకు కూడా తెలుసు. ఇంకా మళ్ళీ తన్ని ఇన్వెస్టిగేట్ చేయడం ఎందుకు? చూసావా గీతిక, కేవలం నువ్వు మా ఇంటి కోడలుగా నటించటానికి వచ్చావన్న ఒకే ఒక్క కారణంతో నిన్ను మావాడు ఆ రాకేష్ నుంచి కాపాడాలి అనుకున్నాడు. లేకపోతే నువ్వెవరు, మేమెవరం? ఈరోజు నీకోసం మోహన్తో పాటు నా కొడుకు కూడా జైలుకు వెళుతున్నాడు. ఒక మంచి కుటుంబంలోకి నీలాంటి అమ్మాయి వస్తే ఎన్ని ఘోరాలు జరుగుతాయో గొప్ప గుణపాఠం నేర్పావమ్మా నువ్వు. అవును, దీనంతటికి కారణం నేనే నేనే నేనే. నేను ముందు నుంచి ఇలాంటి క్రిమినల్ పనుల్లో తల దూరుస్తూనే ఉన్నానంటే అందుకే నాకు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. రాకేష్ మోహన్ వల్ల చనిపోయాడు. ఆ శవాన్ని అఖిల్ అడవిలో పాతి పెట్టాడు. ఇంతవరకే మీకు తెలుసు, కానీ అసలు నిజం మీకు తెలీదా ఆంటీ? రాకేష్ బ్రతికే ఉన్నాడు. రాకేష్ చనిపోయినట్టు నటించాడు. అవును అఖిల్. ఏంటి గీతిక నువ్వు చెప్పేది? చచ్చినవాడు ఎలా బతుకుతాడు? మోహన్ తల మీద కొట్టిన దెబ్బకి రాకేష్ చనిపోలేదు, బ్రతికే ఉన్నాడు. మోహన్ పొరపాటుగా రాకేష్ చనిపోయాడు అనుకున్నాడు. శవాన్ని తీసుకొని మనం బయటకొచ్చాక జాగ్రత్త, పద.
చేద్దాం అఖిల్? నేను సిటీ అవుట్కట్స్ కు వెళ్ళి శవాన్ని పూడ్చిపెడతాను గీతిక. సిటీ అవుట్స్కట్స్ లో ఫారెస్ట్ ఉంది, కానీ 70 కిలోమీటర్స్ వెళ్ళాలి. మధ్యలో పోలీసులు కారు ఆపితే? అవన్నీ నేను చూసుకుంటాను. పోనీ నేను వెళ్తాను. వద్దు గీతిక, నాకు గడ్డపార కావాలి. ఇంట్లో ఏమైనా ఉందా? స్టోర్ రూమ్ లో ఉన్నట్టుంది. సరే, నేను వెళ్ళి తీసుకొస్తాను. రాకేష్, రాకేష్, ఏయ్, షష్. అరవకు. రాకేష్ నువ్వు? నేను చావలేదు, బతికే ఉన్నాను. చూడు, నేనంతా విన్నాను. అఖిల్ని వదిలిపెట్టకూడదు. నాకు ఐడియా వచ్చింది. మనం లైఫ్లో సంపాదించలేనంత డబ్బు ఈ అఖిల్ ద్వారా సంపాదించాలి. రాకేష్, ఈ పరిస్థితుల్లో నువ్వేం ఆలోచిస్తున్నా? ముందు హాస్పిటల్కి వెళ్దాం పదా. ఏయ్, ఏయ్, అరవకు. నేను బతికే ఉన్నానని అఖిల్కి తెలియకూడదు. ముందు నేను చెప్పేది విను. నువ్వు కార్ ఫాలో అవుతూ ఫారెస్ట్కి రా. చేస్తూ ఫారెస్ట్ వరకు వచ్చాను. రాకేష్ ని అఖిల్ పూడ్చేటప్పుడు ఫోటో తీశాను. తర్వాత కొద్దిసేపటికి అఖిల్ వెళ్ళిపోయాడు. నేను వెళ్ళి మట్టి తీశాను. రాకేష్, రాకేష్, గీతిగా, నాకు యోగా ప్రాక్టీస్ ఉండడం వల్ల కోతిలో పూడ్చిపెట్టిన కొద్ది నిమిషాలు ఉండగలిగాను. రాకేష్, రాకేష్, నీకెలా ఉంది? ఐ ఓకే? అఖిల్ని బ్లాక్ మెయిల్ చేసి కోర్టులో తీసుకొని అబ్రాడ్ కి వెళ్ళిపోవాలని రాకేష్ ప్లాన్. మీ మంచితనం తెలిసిన ఆ క్షణంలో వాడి మాటలు విని నేను మీకు నిజం చెప్పకుండా ద్రోహం చేశాను. కానీ మీ అందరి బాధ చూశాక నిజం చెప్తామని రాకేష్ దగ్గరికి వెళ్ళాను. చచ్చిపోతానని బెదిరించాడు.
అమ్మాయిని జైలుకి పంపించి మోసం దగా చేస్తే నా బ్రతికి అర్థం ఉండదు. మీలాంటి మంచి మనుషుల్ని బాధ పెడితే ఆ దేవుడు నన్ను క్షమించాడు. అందుకే నిజం చెప్తున్నానంటే ఇప్పటికైనా నీ మనసు మారింది, నిజం చెప్పావు. సరే, వాడెక్కడున్నాడో చెప్పు, మిగతాదంతా మేం చూసుకుంటాం. The person you're calling is not answering. గీతిక గారిని స్టేషన్కి తీసుకురమ్మని సిఐ గారు మమ్మల్ని పంపించారు. మీ సీఏకి ఫోన్ చేస్తున్నాను, ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. కమిషనర్ గారితో మాట్లాడుతూ ఉంటారు. గీతిక, నువ్వెళ్ళు, జరిగిందంతా చెప్పు. ఈలోపు నేను రాకేష్ని పట్టుకుంటాను, నువ్వెళ్ళు. హలో, సిఏ గారు. మిస్టర్ అఖిల్, గీతికని తీసుకుని మీరు ఒకసారి స్టేషన్కి రండి. సార్, మీ కానిస్టేబుల్స్ వచ్చి గీతికని తీసుకెళ్లారు. మా కానిస్టేబుల్సా? నేను పంపించలేదే. మరి ఇక్కడికి వచ్చి గీతికని తీసుకెళ్లారు కదా సార్? అఖిల్, సంథింగ్ రాంగ్. నేను అసలు పంపించలేదు. అంటే ఇదంతా రాకేష్ ప్లాన్ చేశాడా? అక్కడికి వాళ్ళు ఎందుకు వచ్చారో నాకేం అర్థం కావడం లేదు. నాకు అర్థమైంది సార్. 1 మినిట్. గీతిక! గీతిక! హలో, ఏమైంది అఖిల్? సార్, నేను మీకు ఫోన్ జీపీఎస్ పంపిస్తాను, నన్ను ఫాలో చేస్తూ రండి. వాట్ హ్యాపెండ్? సార్, ఆ రాకేష్ బతికే ఉన్నాడు. వాణ్ణి నేను పట్టుకోబోతున్నాను. Hey!